మన ఏటీఎం కార్డ్ పైన వీసా అని మనం చూస్తాం. అసలు వీసా అంటే ఏంటి? వీసా అనేది ఒక బ్యాంక్ కూడా కాదు. కానీ ఎందుకు మన ఏటీఎం కార్డ్స్ మీద ఉంది? సో, ఇక్కడ మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. సో, ఇప్పుడు మన ఏటీఎం కార్డ్ అనేది మనం స్వైప్ చేస్తాం. స్వైప్ చేసిన తర్వాత అక్కడ ఎంతో కొంత సర్వీస్ ఛార్జెస్ అంటూ ఉంటాయి మనకు తెలియకుండా. ఆ సర్వీస్ ఛార్జ్ అనేది మన బ్యాంక్‌కెళ్తదనమాట. సో, బ్యాంక్ నుంచి మనకి రివార్డ్ పాయింట్స్ వస్తాయి. క్యాష్ బ్యాక్స్ గానీ ఇలా మన బ్యాంక్ నుంచి అలా వస్తది. అండ్ నెక్స్ట్ మర్చెంట్ బ్యాంక్స్ కూడా ఎంతో కొంత సర్వీస్ ఛార్జ్ అటువైపు వెళ్తది. ఇంకొంచెం పర్సెంటేజ్ అనేది వీసాకెళ్తది. వీసా వర్క్ అంటే సెక్యూర్‌లీ ఆథరైజ్ చేస్తది అండ్ సెటిల్ ట్రాన్సాక్షన్ చేస్తది మన బ్యాంక్ నుంచి మర్చెంట్ బ్యాంక్స్‌కి. సో, అక్కడ మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ అనేది మన బ్యాంక్‌కెళ్తది. సమ్ సార్ట్ ఆఫ్ మనీ అనేది మన మర్చెంట్‌కెళ్తది. ఇంకోటేంటంటే అక్కడ వీసాకెళ్తది. సో, వీసా వర్క్ అనేది అదే సెటిల్ ట్రాన్సాక్షన్ చేస్తది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో, మెజారిటీ ఆఫ్ ది స్వైప్స్ అనేది మన ఔట్ సైడ్ ఆఫ్ ది అమెరికా అనేది మనం చూస్తాం. ఎక్కువ అని వీసా కార్డ్స్ అనేది అక్కడ వాళ్ళు ఎక్కువ స్వైప్ చేస్తారు. సో, సెటిల్ ట్రాన్సాక్షన్ చేయడానికి అండ్ నెక్స్ట్ మీరు ఏ ఏటీఎం యూజ్ చేస్తున్నారో వీసా ఏటీఎం యూజ్ చేస్తున్నారా? లేకపోతే రూపే యూజ్ చేస్తున్నారా? కింద కామెంట్ చేయండి.